అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. రైతుల రుణ ఖాతాల్లో రేపే మాఫీ సొమ్ము 1,00,000 వరకు జమ. పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ. కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు లేకున్నా వర్తిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు. వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వం. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోవాలి. రైతుల రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు రైతుల రుణ ఖాతాల్లో 1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కుటుంబ వివరాలు గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన వర్తిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీపై సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధనపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా స్పష్టత ఇచ్చారు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని అమలుపై కలెక్టర్లకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దని ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే నిధులు రైతు రుణమాఫీ వాడాలి. వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని ఆయన తెలిపారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.